సార్ పరలోకంలో ఈ లోకం ముగిసిన తర్వాత ప్రతి తరంలో ఉండేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజులు కావచ్చు, మహానుభావులు కావచ్చు, వీళ్ళని గూర్చినటువంటి సమాచారం కానీ, వీళ్ళకి గురించిన చరిత్ర కానీ ఎప్పుడైనా అక్కడ దృష్టిలోనికి వస్తుందంటారా? పరలోకంలో ప్రవేశించిన తర్వాత మహిమ శరీరాలు వచ్చిన తర్వాత టైం ట్రావెలింగ్ అనే ఒక ప్రత్యేకమైన వరం అందరికీ ఉంటుంది. ఇప్పటి లోకంలో ఉన్నటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్, కళారంగంలో, రాజకీయ రంగంలో, విజ్ఞాన శాస్త్ర రంగంలో, ఇట్లాగా పరిపాలనలో, రాజకీయాల్లో చాలా విజయవంతంగా జేజేలు కొట్టించుకొని ఎదురు లేనటువంటి లీడర్స్, తిరుగులేని మొనగాళ్ళు అనుకొని ఇక్కడ జేజేలు పలికించుకున్న వాళ్ళు జన్మ కర్మ పాపాలను విడుదల పొందకుండా చనిపోయినందుకు అగ్నిగుండంలో ఉంటారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక మహానటుడు, ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక మహారాజకీయ నాయకుడు, ఒక ఉద్యమ సారథి, ఈ లోకం జేజేలు పలుకుతుంది. కానీ దేవుని ముందుకు వెళ్ళాలంటే జన్మ పాపం విరుగుడు కావాలి, కర్మ పాపాన్ని పరిహరించుకోవాలి. అవి లేకుండా జస్ట్ ఇక్కడ నేను మహానటుడిని కాబట్టి పరలోకానికి వస్తానంటే కుదరదు. జన్మ కర్మ పాపాలు పరిహరించుకోకుండా ఇక్కడ కోటీశ్వరులైనా సరే అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. కనుక పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఈ భూలోక చరిత్ర ఇలా మొదలైంది, ఇలా ముగించబడింది. ఈ చరిత్రలో కొన్ని ప్రముఖమైనటువంటి పాత్రలు కొంతమంది ఉన్నారు. మహారాజులు, చక్రవర్తులు, ఉద్యమ నాయకులు, విప్లవకారులు, సామాజిక సంస్కర్తలు, వాళ్ళందరూ ఉండి కూడా యేసు రక్తము ద్వారా దేవునితో సమాధాన పడ్డ వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలిగారు అనే చర్చ అప్పుడప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఎవరండి చూద్దాం అనుకుంటే వీళ్ళు కాలంలో వెనక్కి వెళ్ళి చూసి రావచ్చు. వాళ్ళకి టైం ట్రావెలింగ్ ఉంటుంది. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు ఇది పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళకు రావడానికి ఆస్కారం లేదు? లేదు, పరలోక మహిమలో ఉన్న వాళ్ళకే అక్కడి నుంచి ఆ టైం ట్రావెలింగ్ చేయగలిగే అవకాశం ఉంటే వాడు మళ్ళీ రాడు, అటే పోతాడు. మళ్ళీ అగ్నిగుండంలోకి ఎవడొస్తాడు? కొంచెం స్లిప్ కాగలిగే అవకాశం ఉంటే అంతే సంగతులు, దొరకడు ఇంకా. ఓకే ఓకే సార్.